హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చేంటి మన యొక్క గూగుల్ ప్రిపరేషన్‌లో మనం వచ్చేంటి 10థ్ ప్రాబ్లమ్ రేంజ్ సమ్ క్వెరీ గురించి మనం క్లియర్‌గానే తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, నార్మల్‌గా మనకొచ్చేంటి ఇక్కడ ఒక నంబర్ అరే అనేది ఇవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి సమ్ రేంజెస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో, మనం ఏం చేయాలంటే ఈ రేంజెస్‌లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ అనేది మనం రిటర్న్ అనేది చేయాలి. సో, ఇది మనకొచ్చేంటి లీడ్ కోడ్‌లో మనకి ఈజియెస్ట్ ప్రాబ్లమ్. సో, ఇప్పుడు మనం సేమ్ ఇక్కడ ఇచ్చిన ఇన్‌పుట్స్ తీసుకొని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గానే చూద్దాం. సో, ఇక్కడ నేను సేమ్ యాస్ యూజువల్ నేను ఏదైతే ఇన్‌పుట్ ఇవ్వడం జరిగిందో సో, ఆ ఇన్‌పుట్స్‌ని తీసుకున్నా ఇక్కడ. సో, ఇది వచ్చి మనకొచ్చేంటి నంబర్ అరే. సో, ఇది వచ్చి మనకి నంబర్ అరే అనేది. సో, దీనికి నార్మల్‌గా మనకొచ్చేంటి ఇండెక్సెస్ అనేది తీసుకుంటున్నా. 0, 1, 2, 3, 4, 5. సో, మనకొచ్చేంటి 5 ఇండెక్స్ వరకు మనకి ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో, ఇక్కడ ఇచ్చిన మనకొచ్చేంటి ఇది ఫస్ట్ రేంజ్. సో, ఇది వచ్చి మనకొచ్చేంటి సెకండ్ రేంజ్. సో, ఇది వచ్చి మనకొచ్చేంటి థర్డ్ రేంజ్. సో, ఇక్కడ మనకొచ్చేంటి 3 రేంజెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో, వీటి యొక్క సమ్ ఈ రేంజ్ యొక్క ఎలిమెంట్స్ యొక్క సమ్‌ని మనం రిటర్న్ అనేది చేయాలి. సో, ఇప్పుడు మనకి 0-2 ఓకేనా? సో, మనకి 0-2 రేంజ్ ఎలిమెంట్‌లో మనకి ఏమేమి ఉన్నాయని మనం చూద్దాం. సో, మనకి 0-2 వరకు మనం తీసుకుంటే మనకొచ్చేంటి ఫస్ట్ రేంజ్ ఓకేనా? సో, ఫస్ట్ రేంజ్‌లో మనకొచ్చేంటి -2 ఉంది, 0 ఉంది, 3 ఉంది. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి 2-5 అంటే మనకి 2-5 ఓకేనా? సో, మనకి సెకండ్ రేంజ్. సో, సెకండ్ ఇచ్చిన రేంజ్ ప్రకారం మనకొచ్చేంటి 2-5 ఎలిమెంట్స్ అని మనం తీసుకుంటే మనకి ఏమొస్తుంది? 2 ఇండెక్స్‌లో మనకొచ్చేంటి 3 అనేది ఉంది. సో, మనకి -5 నెక్స్ట్ 2 నెక్స్ట్ -1 ఓకేనా? సో, నెక్స్ట్ మనకొచ్చేంటి 0-5 0-5 అంటే మనకి టోటల్ ఎంటైర్ అరే అనమాట. సో, మనకొచ్చేంటి థర్డ్ రేంజ్. థర్డ్ రేంజ్ అనేది మనకి తీసుకుంటే మనకొచ్చేంటి -2 0 3 -5 2 -1. సో, మనం ఏం చేయాలి? వీటి యొక్క సమ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇప్పుడు మనకి వీటి యొక్క సమ్ అనేది ఏమొస్తుంది? -2 + 0 + 3 దట్ ఈక్వల్ టు మనకొచ్చేంటి 1 అనేది అవుతుంది. ఎందుకంటే మనకొచ్చేంటి -2, 3 అనేది మనకేమవుతుంది? 1 అనేది అవుతుంది. సో, వీటి రేంజ్ ఓకేనా? సో, మనకొచ్చేంటి 3 -5 + 2 -1 అంటే మనకొచ్చేంటి -5 -1 -6 అవుతుంది. 3 + 2 +5 అవుతుంది. అంటే మనకొచ్చేంటి టోటల్‌గా మనకొచ్చేంటి -1 అనేది అవుతుంది. ఎందుకంటే 5 -6 ఓకేనా? సో, ఇది మనకి ఒక రేంజ్ సమ్. నెక్స్ట్ మనకొచ్చేంటి థర్డ్ రేంజ్. థర్డ్ రేంజ్ మనకొచ్చేంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి? -2 + 0 + 3 -5 + 2 -1. సో, మనం వీటిని సమ్ చేస్తే మనకేమవుతుంది? -2 -5 -1 అనేది మనకొచ్చేంటి 5 7 -8 అనేది అవుతుంది. -8 నుంచి మనకొచ్చేంటి 5 పోతే మనకు అంటే +5 పోతే మనకొచ్చేంటి 8 నుంచి 5 పోతే మనకి -3 అనేది అవుతుంది. ఓకే. సో, ఇది మనకొచ్చేంటి సమ్ అనమాట. సో, ఇప్పుడు మనం సేమ్ యాస్ టీజ్‌గా మనం చూసుకున్నట్లయితే మనకొచ్చేంటి 0-2 వరకు ఉన్న సమ్ అనేది మనకొచ్చేంటి 1 అనేది, 2-5 వరకు ఉన్నది మనకి -1 అనేది, 0-5 వరకు -3. సేమ్ యాస్ టీజ్‌గా మనం ఇక్కడ ఏదైతే రాసుకున్నామో సేమ్ మనకొచ్చేంటి అదే రావడం అనేది సో, ఈ విధంగా మనం వచ్చేంటి సాల్వ్ అనేది చేయొచ్చు. సో, ఈ విధంగా సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి? మనం వచ్చేంటి ఈ అరేని ఓకేనా? సో, మనకి ఏదైతే రేంజెస్ ఇచ్చినా ఆ రేంజెస్ తీసుకొని మనం వచ్చేంటి ఎవ్రీ టైమ్ మనం ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనం వచ్చేంటి సమ్ అనేది చేయాలి. సో, ఇలా మనం చేస్తే మనకొచ్చేంటి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది అవుతుంది. సో, ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకి ఎన్ని రేంజెస్ సో, ఎన్ని రేంజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటూ మనకొచ్చేంటి మనకి అరే ఓకేనా? మనకి నంబర్ అరే అనేది నంబర్ అరే n అనేది తీసుకుంటే మనకొచ్చేంటి ఇది మనకొచ్చేంటి టైమ్ కాంప్లెక్సిటీ అనేది అవుతుంది. సో, ఇది మనకొచ్చేంటి ఎఫిషియెంట్ వేనా అంటే కాదు. బట్ మనకొచ్చేంటి దీన్ని ఎఫిషియెంట్ వేగా మనం సాల్వ్ చేయాలంటే దీనికోసం మనం ఏమి యూజ్ చేస్తాం? సో, దీనికోసం మనం వచ్చేంటి ప్రిఫిక్స్ సమ్ అనేది యూజ్ చేస్తాం. సో, ప్రిఫిక్స్ సమ్ యూజ్ చేసుకొని దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్‌గా చూద్దాం. సో, దీనికోసం నేనొచ్చేంటి ఒక సేమ్ సైజ్‌తో ఒక అరే అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఓకే. సో, ఇది వచ్చి మనకొచ్చేంటి ఆప్టిమైజ్ అప్రోచ్ ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేంటి దీన్ని నేను ప్రిఫిక్స్ సమ్ అనుకుందాం. ప్రిఫిక్స్ సమ్. సో, ఇది ప్రిఫిక్స్ సమ్ అరే అనేది తీసుకుంటున్నా. సేమ్ సైజ్‌తో సేమ్ అంటే మనకి సేమ్ ఎలిమెంట్స్ అనేది మనకిక్కడ సేమ్ ఎలిమెంట్స్ ఎన్నున్నాయో అన్ని సైజ్‌తో మనం ప్రిఫిక్స్ సమ్ అరే అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, ఇప్పుడు మనం వీటిని సమ్ అనేది చేయాలి. సో, సమ్ అనేది చేయాలంటే మనం ఏం చేస్తాం? ఇనిషియల్‌గా మనకి -2 ఎలిమెంట్ ఉంది కాబట్టి సేమ్ -2 ఎలిమెంట్ అలానే తీసుకుంటున్నా. నెక్స్ట్ మనకి ఈ ఎలిమెంట్ అనేది తీసుకుంటాం. -2 + 0 ఎంత? -2 అనేది అవుతుంది. నెక్స్ట్ -2 + 3 ఎంత? 1 అనేది అవుతుంది. -1 - 5 ఎంత?
1 - 5 -4 అనేది అవుతుంది. -4 2 ఎంత? -4 + 2 వచ్చి -2 అనేది అవుతుంది. -2 -1 అనేది అవుతుంది. -3 అనేది అవుతుంది. సో, ఇది మనకొచ్చేంటే ప్రిఫిక్స్ సమ్ అనేది మనకి ఓకేనా. సో, ఈ ప్రిఫిక్స్ సమ్ యూజ్ చేసుకొని మనం ఏ విధంగా మన యొక్క రేంజ్ సమ్‌ని మనం కాన్స్టెంట్‌గా సాల్వ్ చేస్తామనేది చూద్దాం. సో, దీనికి నేను సేమ్ యాజ్ టీజ్‌గా ఇండెక్స్ అనేది తీసుకున్నా. 0, 1, 2, 3, 4, 5. సో, మనకిచ్చిన రేంజెస్ మనకిచ్చిన రేంజెస్ అనేది మనం ఇక్కడ రాసుకున్నాం. సో, మనకి ఇచ్చిన రేంజ్ ఏముంది? ఫస్ట్ 0 నుంచి 2 వరకు. సో, నెక్స్ట్ ఇచ్చిన రేంజ్ వచ్చి మనకి 2 నుంచి మనకొచ్చేంటే 5 వరకు. నెక్స్ట్ ఇచ్చిన రేంజ్ వచ్చి మనకొచ్చేంటే 0 నుంచి 5 వరకు. ఓకేనా. సో, ఇప్పుడు మనకి ఈ రేంజెస్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో, మనం ఈ రేంజెస్‌ని మనం ప్రిఫిక్స్ సమ్ యూజ్ చేసుకొని మనం కాన్స్టెంట్‌గా ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 2 ఇండెక్స్ వరకు అంటే మనకి 0 నుంచే అరే స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 నుంచి మనకి ఆల్రెడీ దీని సమ్ అనేది మనం ఇక్కడ ఆల్రెడీ 2 ఇండెక్స్‌లో మనం స్టోర్ చేసేసినాం కదా! సో, కాబట్టి మనం డైరెక్ట్‌గా మనం వచ్చేంటే ఎప్పుడైతే మనకి సో, ఇది మనకి వచ్చేంటే లెఫ్ట్ అనమాట. ఇది రైట్. ఓకేనా. సో, మనకి ఇన్‌పుట్ అనేది. సో, ఎప్పుడైతే మనకు వచ్చేంటే లెఫ్ట్ మనకి 0 అవుతుందో ఓకేనా. సో, అప్పుడు మనం వచ్చేంటే డైరెక్ట్‌గా మనం వచ్చేంటే ఏం చేయొచ్చు? మనం డైరెక్ట్‌గా ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ మనం రైట్‌ని మనం రిటర్న్ అనేది చేసేయొచ్చు. ఓకేనా. సో, ఇప్పుడు కూడా మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది 0 అనేది అవుతుంది కాబట్టి ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్, రైట్ ఇది. సో, ఇది లెఫ్ట్, రైట్ ఓకే. సో, కాబట్టి ఇక్కడ కూడా నేను డైరెక్ట్‌గా ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ రైట్‌ని రిటర్న్ చేసేస్తున్నా. సో, ఇక్కడ మనకి ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ రైట్ అంటే మనకెంత 2. 2 ఇండెక్స్ దగ్గర మనకేముంది 1 అనేది ఉంది. సో, దీని యొక్క అవుట్‌పుట్ అనేది మనకేమొస్తుంది 1 అనేది వస్తుంది. సో, దీనికి ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ రైట్ అంటే 5 ఇండెక్స్. 5 ఇండెక్స్ దగ్గర ఏముంది? దీనికి అవుట్‌పుట్ వచ్చి మనకి -3 అనేది అవుతుంది. సో, ఎందుకంటే వీటి యొక్క టోటల్ సమ్మే కదా! మనకి 0 నుంచి తీసుకుంటే వీటి యొక్క టోటల్ సమ్మే కదా! మనం ఇక్కడ స్టోర్ అనేది చేసినాం. ఓకేనా. సో, కాబట్టి దాన్ని రిటర్న్ అనేది చేసేస్తాం. సేమ్ మనకు కావాల్సిన అవుట్‌పుట్ మనకి 0 నుంచి 5 వరకు మనం థర్డ్ రేంజ్ వచ్చి మనకి 0 నుంచి 5 తీసుకుంటే మనకి -3 అనేది కావాలి. ఫస్ట్ రేంజ్ వచ్చి మనకి 0 నుంచి 2 తీసుకుంటే మనకొచ్చేంటే 1 అనేది కావాలి. సేమ్ అవుట్‌పుట్ అనేది వచ్చిందా? సో, ఇక్కడ మనం ఏదైనా ఇటరేట్ చేస్తున్నామంటే ఓన్లీ ఈ అరేని 1 టైమ్ మాత్రమే మనం ఇటరేట్ చేసి మనం ప్రిఫిక్స్ సమ్‌ని స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ దీన్ని ఎలా సాల్వ్ చేస్తున్నాం? మనకి కాన్స్టెంట్‌గా సాల్వ్ అనేది చేస్తున్నాం. సో, ఎందుకంటే మనం డైరెక్ట్‌గా మనం చెక్ చేస్తాం. ప్రిఫిక్స్ సమ్‌ని రిటర్న్ అనేది చేస్తాం. ఒకవేళ మనకి ఇలా కాకుండా ఓకేనా. సో, మనకి ఇక్కడ 2, 5 అనేది ఇవ్వడం జరిగింది. 2, 5 అంటే మనకొచ్చేంటే మనకి ఈ నుంచి మనకి ఇక్కడ ఈ రేంజ్ అంటే మనకొచ్చేంటే మన యొక్క ఒరిజినల్ అరేలో 2 నుంచి అంటే వీటి యొక్క రేంజ్ అనేది కావాలి. సో, వీటి యొక్క రేంజ్ సమ్ అనేది మనకి కావాలన్నప్పుడు మనకి టోటల్ రేంజ్ సమ్ ఎంత? -3. సో, మనకి టోటల్ రేంజ్ సమ్ అనేది మనకి ఎంత? -3 అంటే మనకి 5. అంటే మనకిక్కడ 5 ఇండెక్స్ అంటే మనకి టోటల్ ఇక్కడ కదా! సో, కాబట్టి నేనొచ్చేంటే ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ సో, రైట్ అనేది తీసుకున్నా. ఈ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకంటే ఎంతైతే మనకి రైట్ అనేది ఉందో అంతవరకు మనం రేంజ్ సమ్ అనేది కావాలి. ఈ రేంజ్ సమ్ కావాలన్నప్పుడు మనకొచ్చేంటి దీనికి ముందున్న సమ్‌ని మనం తీసేసినామనుకో ఓకే. ఈ రేంజ్‌లో ఉన్న సమ్‌ని తీసేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఈ రేంజ్ సమ్మే కదా బ్యాలెన్స్ ఉంటుంది. టోటల్ రేంజ్‌లో నుంచి. అంటే మనకిది టోటల్ రేంజ్. ఓకేనా. సో, ఇది మనకి టోటల్ రేంజ్. ఓకేనా. 5 ఇండెక్స్ దగ్గర అంటే ఇక్కడి వరకు ఉన్న టోటల్ రేంజ్ అనమాట. ఈ టోటల్ రేంజ్ నుంచి మనకి దీనికి ముందున్న రేంజ్ తీసేస్తే మనకి ఈ కరెంట్ రేంజ్ అనేది వచ్చేస్తుంది కదా! అంటే మనకి దీనికి ముందున్న రేంజ్ అంటే మనకేముంది 2కి ముందుండేది అయితే 1. సో, కాబట్టి మైనస్ మనకొచ్చేంటి ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ లెఫ్ట్ -1 అనేది యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ రైట్ ఎంత? -3 ఓకేనా. నెక్స్ట్ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ మనకొచ్చేంటి రైట్ -1 ఎంత? అంటే మనకి రైట్ అంటే ఎంత? లెఫ్ట్ -1. లెఫ్ట్ ఎంత మనకి 2. 2 - 1 ఎంత? 1. 1 ఇండెక్స్‌లో ఏముంది? 2 ఉంది. అంటే మైనస్ ఇక్కడ మనకి ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ -2 అనేది అవుతుంది. సో, టోటల్‌గా -2 మైనస్ ఇంటూ మైనస్ ఎంత? +2 అంటే మనకి టోటల్‌గా -3 + 2 దట్ ఈక్వల్ టు మనకొచ్చేంటి -1 అనేది అవుతుంది. సో, మనకు కావాల్సిన అవుట్‌పుట్ కూడా మనకి -1 అనేది వస్తుంది. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చుంటే సింపుల్‌గా మనం సాల్వ్ అనేది చేసేస్తాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయ్యేది. సో, ఇక్కడ నార్మల్‌గా దీనికి మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది n అనేది వస్తుంది. ఓకేనా. మనకి అరే సైజ్ తీసుకుంటే మనకి టైమ్ కాంప్లెక్స్ సేమ్ n అనేది వస్తుంది. నెక్స్ట్ మనకొచ్చేంటి టోటల్ మనకొచ్చేంటి క్వైరీస్ ఓకేనా. మనకి ఎన్ని ఉందో అన్ని ఇవన్నీ కాన్స్టెంట్‌గా వస్తుందనమాట. ఎందుకంటే మనం కాన్స్టెంట్‌గా ఈ క్వైరీస్‌ని ఫిట్ చేస్తున్నాం కాబట్టి. సో, మనం ప్రిఫిక్స్ సమ్ చేసేదానికి మనం n సైజ్ అరే అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకొచ్చేంటి స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మనకొచ్చేంటి n అనేది వస్తుంది. బిగ్ ఆఫ్ n.
సో, ఎందుకంటే మనం ప్రిఫిక్స్ సమ్ అనేది స్టోర్ చేసేదాని కోసం మనం వచ్చామంటే ఒక న్యూ అరే అనేది క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. ఓకే. సో, మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకి వచ్చాయంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది కూడా మనకి బిగ్ ఓ ఆఫ్ ఎన్. సో, ఇప్పుడు మనం వచ్చామంటే ఈ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ అనేది చేద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, దీనికోసం నేను వచ్చానంటే మీకు క్వెషన్ అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్‌ని జూమ్ అనేది చేసుకుందాం. సో, ఇక్కడ మనకొచ్చామంటే ఒక నంబర్ అరే అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు నేనొచ్చామంటే ప్రిఫిక్స్ అనేది మనకి కావాలి కదా! సో, ప్రిఫిక్స్ ఇక్కడ మనం సమ్ రేంజ్ అనేది మనకి డిఫరెంట్ మెథడ్ అనమాట. సో, కాబట్టి నేనొచ్చానంటే ఈ ప్రిఫిక్స్‌ని అంటే ప్రిఫిక్స్ సమ్‌ని యాక్సెస్ చేసేదాని కోసం నేను గ్లోబల్‌గా డిక్లేర్ అనేది చేసుకుంటున్నా. ఇంట్ ప్రిఫిక్స్ సమ్. సో, ప్రిఫిక్స్ సమ్ అరే ఈక్వల్ టు సారీ ఇక్కడ మనం జస్ట్ డిక్లేర్ అనేది చేద్దాం. సో, ఇక్కడ నేనొచ్చానంటే ఇనిషియలైజ్ అనేది చేసుకుంటున్నా. ఎక్స్ ప్రిఫిక్స్ సమ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్. సో, మనకి సేమ్ నంబర్స్ అరే సైజ్ అనేది కావాలి. సో, కాబట్టి నంబర్స్ డాట్ లెంత్ అనేది తీసుకుంటున్నా. సో, నార్మల్‌గా మనకొచ్చేవంటే ఈ ప్రిఫిక్స్ సమ్ అరే అనేది మనకొచ్చేవంటే ఆల్వేస్ మనకొచ్చేవంటే ఇక్కడ మనకి క్లియర్‌గా చూసుకుంటే మనకొచ్చేవంటే ఖచ్చితంగా ఈ నంబర్స్ అరే లెంత్ అనేది ఖచ్చితంగా 1 అనేది ఉంటుంది. ఓకేనా? సో, మినిమమ్ 1 ఎలిమెంట్ అనేది ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్‌గా ఇక్కడ 0 ఇండెక్స్‌లో ఉండేదాన్ని డైరెక్ట్‌గా స్టోర్ అనేది చేసేస్తున్నా. ఓకేనా? సో, మనకొచ్చేవంటే ఈ యొక్క అరేలో మనం డైరెక్ట్‌గా దీన్ని స్టోర్ అనేది చేసేద్దాం. సో, కాబట్టి నేను డైరెక్ట్‌గా ఇక్కడ ఏం చేస్తున్నా 0 ఇండెక్స్‌లో ప్రిఫిక్స్ ఆర్‌ఈఎఫ్ఐఎక్స్ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ 0లో మనకొచ్చేంటే డైరెక్ట్‌గా మనం వచ్చేంటే నంబర్స్ ఆఫ్ 0లో ఉండే ఎలిమెంట్‌ని సేమ్ యాసిస్‌గా స్టోర్ అనేది చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనకి వాటి యొక్క సమ్ అదే అని కదా అవుతుంది. సో, మనం నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి మనం సమ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. కాబట్టి ఇంట్ ఐ ఈక్వల్ టు 1 నుంచి తీసుకున్న ఐ లెస్ దెన్ మనకొచ్చేంటే నంబర్స్ డాట్ లెంత్. సో, నెక్స్ట్ మనకొచ్చేంటే ఐ ప్లస్ ప్లస్ ఎన్ఎంఎస్ నంబర్ ఎల్ఎన్జీ లెంత్. ఓకే. సో, ఇప్పుడు మనకి ప్రిఫిక్స్ సమ్ అని మనం ఫైండ్ ఔట్ చేయాలంటే మనకొచ్చేంటే ప్రిఫిక్స్ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ మనకొచ్చేంటే ఐ ఎలిమెంట్‌లో ఉండేదాన్ని మనకు కావాలంటే ప్రిఫిక్స్ సమ్‌లో మనకు ముందున్న సమ్‌ని తీసుకోవాలి. ముందంటే మనకొచ్చేంటే ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ ఐ మైనస్ 1 ప్లస్ మనకొచ్చేంటే నంబర్స్ నుంచి మనం కరెంట్ ఎలిమెంట్‌ని తీసుకోవాలి. నంబర్స్ ఆఫ్ 5 ఏది సేమ్ నేనొచ్చేంటే ఇక్కడ మనం డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేసుంటాం. సేమ్ అదే విధంగా. సో, మనకు కావాల్సిందేమి ప్రిఫిక్స్ సమ్ అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్ యొక్క సమ్ ఓకే. దీంట్లో ఉన్న 1 తీసుకున్నామనుకో మనకొచ్చేంటే ఈ యొక్క ఇండెక్స్ యొక్క సమ్ అనేది అవుతుంది. అంటే మనకి -1 ప్లస్ 0 మనకేమవుతుంది -2 అనేది అవుతుంది. సారీ -2 ప్లస్ 0 ఓకే. సేమ్ మనం వచ్చేంటే ఇక్కడ సేమ్ అదే విధంగా తీసుకుంటున్నాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ప్రిఫిక్స్ సమ్ అని మనం స్టోర్ చేసుకున్నాం. ఎక్కడంటే మనకి ప్రిఫిక్స్ సమ్ అరేలో. ఇప్పుడు మనకి రేంజ్ అనేది వస్తుంది. ఓకేనా? రేంజ్ అనేది వచ్చినప్పుడు మనకు లెఫ్ట్, రైట్ అనేది ఒకవేళ మనకొచ్చే ఉంటే లెఫ్ట్ అనేది మనకొచ్చేయంటే ఈక్వల్ టు 0 అయిందనుకో మనం డైరెక్ట్‌గా మనం ఏం చేయొచ్చు? రిటర్న్ మనకొచ్చేయంటే ప్రిఫిక్స్ సమ్ పిఆర్‌ఈఎఫ్ఐఎక్స్ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ మనం రైట్‌ని చేసేయొచ్చు. సేమ్ మనం ఏ విధంగా మనం డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినామో అదే విధంగా. ఒకవేళ కానప్పుడు ఓకేనా? సో, ఒకవేళ మనకి లెఫ్ట్ అనేది 0 కానప్పుడు మనం ఏం చేయాలి? ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ మనం రైట్ ఓకేనా? మైనస్ మనకొచ్చేయంటే ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ మనకొచ్చేయంటే లెఫ్ట్ -1 అనేది తీసుకుంటాం. ఓకే. సేమ్ ఏదైతే మనం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ అనేది చేసుకున్నామో అదే విధంగా మనం ఇక్కడ సాల్వ్ అనేది చేసినాం. ఎప్పుడైతే లెఫ్ట్ అంటే 0 అవుతుందో అప్పుడు మనం డైరెక్ట్‌గా ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ రైట్‌ని మనం చేసేస్తున్నాం. ఎప్పుడైతే మనకి లెఫ్ట్ అనేది 0 కాదో అప్పుడు మనం ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ రైట్ మైనస్ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ పిఆర్‌ఈఎఫ్ఐఎక్స్ ఓకే. ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ మనకొచ్చేంటే లెఫ్ట్ -1 అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ కోడ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ ఇప్పుడు నేను దీన్ని రన్ అనేది చేద్దాం. సో, మనకొచ్చేయంటే ఇప్పుడు రన్ చేస్తే మనకొచ్చేయంటే సో, మనకొచ్చేయంటే శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు దీన్ని నేను సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, మనకి సబ్మిట్ అనేది చేసేసినాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క కోడ్ అనేది 100% ఆల్ మెంబర్స్‌ని బీట్ అనేది చేసింది. సో, ఇక్కడ మనం యూజ్ చేసినప్పుడు మనం ప్రిఫిక్స్ సమ్ అనేది యూజ్ చేసుకున్నాం. సో, ఇప్పుడు మనం దీన్ని కావాలంటే అనలైజ్ అనేది చేద్దాం. ఓకే. ఇది మనం ఆల్రెడీ టుడే యూజ్ అనేది చేసేసిన. సో, ఇక్కడ నార్మల్‌గా మనకి సేమ్ యాజ్ యూజువల్ మనం ఇప్పుడు ఏదైతే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినామో అదే విధంగా మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేయంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ అంటే మనకొచ్చేయంటే ఇక్కడ ఎన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చే స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మనకొచ్చేయంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది.
ఏందంటే మనం ప్రిఫిక్స్ సమ్‌ని ఒక న్యూ అరే క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ అనేది చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.